చెడ్డీలు వేసుకుంటూ హాఫ్ ఆఫ్ బట్టలు వేసుకుంటూ సగం సగం గుడ్డలు కట్టుకుంటూ నిండుగా బట్టలు వేసుకొని పద్ధతిగా బ్రతికే ఆడవాళ్ళ పరువు తీస్తున్న ఈ దరిద్రపు ముండలు ఇప్పుడు నేను అంటున్నా. ఈ చెత్త మోకాలు ఎందుకండి లైఫ్లో ఉండి ఇలాంటి వాళ్ళు? వీళ్ళ వల్లనే అసలు సమాజం అంతా ఖరాబ్ అవుతుంది. వీళ్ళ వల్లనే రేపులు జరుగుతున్నాయి. వీళ్ళ వల్లనే చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా రేప్ చేస్తున్నారు. వీళ్ళ వల్లనే కామాంధులు తయారవుతున్నారు మగవాళ్ళల్లో. వీళ్ళు ఇట్లా షోయింగ్ చేసుకుంటూ పోతే, వీళ్ళు ఇట్లా రెడీ అయితే చూసేవాడికి నెగిటివ్ ఫీలింగ్ రాకుంటే మంచి ఫీలింగ్ వస్తుందా? నువ్వు మంచిగా రెడీ అయ్యి నువ్వు మంచిగా ఉంటే నిన్ను మంచిగా చూస్తాను. నువ్వు ఆ రకంగా రెడీ అయితే కంపల్సరీ వాళ్ళని చెడగొట్టిందానివే అవుతావు. నువ్వు వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళని అనవసరంగా చెడగొట్టిందని నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్లనే వాళ్ళు ఇలా అవుతున్నారు. కాబట్టి ఇట్లా ఈ బట్టలు వేసుకొని రాకండి. స్త్రీ అంటే అందరూ ఒకటే కదా. మీరు అట్లా రావడం వల్ల మంచి వాళ్ళ పరువు కూడా పోతుంది. మా ఇష్టం, మేము ఇట్లాగే ఉంటాము, మేము ఇట్లాగే బట్టలు వేసుకుంటాము అంటే పద్ధతి లేదా? సో సంస్కారం లేదా? ఓ విలువ లేదా జీవితంలో? ఎందుకు భూమి మీద బతికితే కన్న తల్లిదండ్రుల పరువు కాపాడాలి, కట్టుకున్నవాడి పరువు కాపాడాలి. ఓ ఇంటికి వెళ్తాము రేపు పెళ్ళి చేసుకొని, పెళ్ళైన పిల్లలే కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళే కావచ్చు, ఓ ఇంటికి ఇస్తే పోయేవాళ్ళము. రేపు మన పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు ఉంటారు, మన తోబుట్టువులు ఉంటారు, ఇరుగు పొరుగు ఊరోళ్ళు ఉంటారు. మా ఇష్టం ఏమంటే ఎందుకు? బతికి అన్నం తింటున్నాం, కడుపుకు అన్నం తింటున్నాం, గడ్డి తినట్లేం కదా. అన్నం తిన్నట్టే బ్రతకాలి. కడుపుకు ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతామని అంటే పశువులు కూడా ఉంటాయి, గొడ్లు కూడా ఉంటాయి. పశువులకి మనుషులకి తేడా లేదా? పశువులకి ఏం తెలియదు కాబట్టి అవి అట్లా ఉంటున్నాయి. కనీసం మినిమం పశువులకి ఏమైనా తెలివి ఉంటే అవి బట్టలు కట్టుకుంటాయి కావచ్చు ఒంటికి. వాటికి తెలియదు కాబట్టి, వాటికి అంత జ్ఞానం లేదు కాబట్టి కట్టుకుంటలేవు. మరి మనం మనుషులమే కదా, కడుపుకు అన్నమే తింటున్నాం కదా, గడ్డి తింటలేం కదా. మరి మీకు ఎక్కడ పోయింది ఈ జ్ఞానము? మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామనంటే ఇష్టం వచ్చినట్టు నెక్కర్లు వేసుకొని, మోకాళ్ళు కనబడేటట్టు స్లీవ్లెస్, ఇష్టం వచ్చినట్టు మొత్తం వెనక మళ్ళీ జబ్బలు కనబడేటట్టు, మొత్తం అంతా ఎక్కడికక్కడికి ఒళ్ళంతా కనబడేటట్టు అది కరెక్ట్ కాదు. మన శరీరం కనబడేటట్టు సమాజంలో తిరగడం అనేది కరెక్ట్ కాదు. మన శరీరం అనేది ఎప్పుడు కప్పుకోవాలి, విప్పుకునేలా ఉండకూడదు.